నంద్యాలలో ఘనంగా టీడీపీ జిల్లా కార్యాలయ భూమి పూజ. నంద్యాల జిల్లా కేంద్రంలో టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి, గీతా జయసూర్య తదితరులు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి పునాది రాయివేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి మత పెద్దలకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వత కార్యాలయ భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనం పార్టీ సమావేశాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కొట్టండి సార్. అమ్మా టెంకాయలు రండి. పూజ అయిపోయింది. مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم. ألف لام ميم ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على سيدنا شفيعنا حبيبنا ونبينا وكريمنا وفورنا مولانا محمد وبارك وسلم. ऐ बारी ताला आज जो है ज़मीन इफ्तिताह के लिए जो काम प्रोग्राम किया जा रहा है, अल्लाह तेलुगु पार्टी की जानिब से पूरी डिस्ट्रिक्ट के जो है पूरे एमएलए साहब, एमपी साहब यहाँ बैठकर जो है खिदमत करने के लिए प्रोग्राम शुरू कर रहे हैं। अल्लाह इनके प्रोग्राम को कामयाब बना दे। खिदमत करने वालों को खिदमत के तुफैल में मिल्लत के समाजी खिदमतों को और जो है फलाही खिदमतों को अल्लाह करने की तौफीक अता फरमादा। कर्म का रहम का खैर वाफियत का मामला अता फरमा। इसमें काम करने वालों को खूब बरकतें रहमतों के साथ अल्लाह इस काम को कामयाबी अता फरमा। खुशी के साथ अल्लाह सीएम साहब ने जो प्रोग्राम जो भी कर रहे हैं हर एक के लिए, चाहे मुसलमान हो, हिंदू हो, दलित हो, सब के लिए जो है खैर के काम कर रहे हैं। अल्लाह खैर के कामों में कामयाबी अता फरमा। अल्लाह सीएम साहब की उम्र में बरकत अता फरमा। जितने भी जो है हमारे स्टेट के जो है जितने भी मिनिस्टर हैं उनकी उम्र में बरकत अता फरमा। सबको जो है खिदमत करने की तौफीक से नवाज दे। अल्लाह इनके साथ में जो है कौम को भी जो है खिदमत करने की तौफीक से नवाज दे। कामयाबी के साथ जो है अल्लाह जो भी प्रोग्राम कर रहे हैं तेलुगु देशम पार्टी की जानिब से प्रोग्राम के अंदर अल्लाह सबका हिस्सा अता फरमा कर कामयाबी अता फरमा। अपने फजल व करम के सब जो है मिले हैं, सबकी दुआओं को कबूल फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि वसल्लिमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना नबिय्यिना मौलाना मुहम्मदिन बारिक व सल्लिम बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। దేవుని వాక్యము చదువుకుందాము. పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి చరణ ఆరంభము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయి వారు మేలుకొని ఉండుట. మీరు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇంతటితో బైబిల్ పాఠం ముగిసరి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని పేరట ఆమేన్. పరిశుద్ధుల ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సృష్టికర్తవు, మా విమోచకుడవు, ఈ పరిశుద్ధ రక్తం ద్వారా సర్వ మానవాళి పాపం పరిహరించి దేవా పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ నంద్యాల జిల్లా పట్టణంలో ప్రత్యేకంగా దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ప్రియబిడ్డలందరి కొరకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో నంద్యాల జిల్లా మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం యొక్క మరి పునాది కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మా యొక్క మంత్రి గారు వారు గారి సార్ మాటి స్తోత్రాలు, వారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభావం మరి ప్రతి నాయకుని కోసం ప్రార్థన చేస్తున్నాం. మా సీఎం గారిని బట్టి మీ స్తోత్రాలు, సీఎం అనే స్తోత్రాలు. ఏమో మన జిల్లా మరి రాష్ట్రం ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ప్రత్యేకంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పునాది ప్రారంభిస్తుండగా దేవా మీ చేత కట్టబడిన సహాయం దయచేయండి. పునాది ప్రారంభం మొదలుకొని ఆయన చివరి వరకు మీరు సహాయం దయచేయండి. ఆయన పనివారి విషయంలోనూ, ఆయన ఆర్థిక విషయాలలోనూ, అదేవిధంగా ప్రభావ వస్తు విషయంలో సహాయం దయచేయండి. ఈ యొక్క నిర్మాణం ఆయన మరి శుభకరంగా, క్షేమకరంగా, అతి త్వరితగతిని ఆయన నిర్మించబడి ఇది నాయన ఈ జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీస్ కావాలనేది కొత్త జిల్లాలో వచ్చా. కొన్ని జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాలు లేవు. పాత జిల్లాలో కొన్ని జిల్లాలు ఉన్నాయి. కర్నూలు కూడా ఉంది. కర్నూలు కూడా మేమే కొన్ని 600 పార్టీ ఆఫీస్. సరే కాదు చిన్నగా అయిపోయిందని కర్నూలు కూడా పెద్దది బీ క్యాంప్ సి క్యాంప్ తీసుకున్నారు. ఇక్కడ మార్కెట్ అయితే పాత కాదు, ఇది ఈ స్థలం ఖాళీగా ఉంది. సరే అనువుగా ఉంది అని చెప్పి సిద్ధాంతి గారు, జయరాం రెడ్డి గారు చూసి ఈ స్థలం అయితే బాగుందని చెప్పి ఆయన అడ్వైజ్ చేసిన ఈ స్థలంలో భూమి పూజ చేసి శంకుస్థాపన కూడా చేశారు. మీరు అందరూ చూసారు. ఎంపీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఇది మన పార్టీకి అవసరము. మనకు అన్ని కార్యక్రమాలు కూడా మనం భారీగా కాబట్టి దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వం లీజుకు తీసుకొని రైతులుగా లీజుకు తీసుకొని ప్రభుత్వం ఇక్కడ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేస్తాం. అక్కడ హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ పార్టీ ఆఫీస్ ఉన్నాయి. మనకు ఏ రకంగా సదుపాయాలు ఉన్నాయి, ఆ సదుపాయాలతో ఇక్కడ కూడా కట్టాలని ఊరికి చంద్రబాబు గారి ఆకాంక్ష. లోకేష్ బాబు గారు ఇవన్నీ ఆయన బాధ్యత తీసుకొని రాష్ట్రంలో 28 జిల్లాల్లో కూడా మనకు సొంతంగా పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ లేకుండా ఎట్లా ఉండకూడదు. మనం ఎక్కడ బజార్లో కానీ బాడీగార్డులో పెట్టుకోకూడదని సొంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం ఎంత ప్రమాణంగా మా పెద్ద ఎత్తున జరిగింది మీకు అందరికీ తెలుసు. పార్టీ అందరూ పాల్గొన్నారు. అందరూ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చినారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది ఇచ్చినారు. కానీ చాలా మందికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు చేస్తారు. ఎంపీ గారు శబరమ్మ గారు కానీ, అదేవిధంగా పిసి జనార్దన్ రెడ్డి మంత్రివర్గం కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ, అదేవిధంగా కేశవ గారు, వాళ్ళ నేను ఇక్కడ మన సుబ్బారెడ్డి గారు వచ్చారు. అందరు వచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఆ కార్యకర్తలు ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి విన్నట్టు ఉంది, మా పార్టీని కాపాడుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటున్నారు, వారి అందరికీ కూడా ఈ రోజు ఆహ్వానించాం. మరి పాస్టర్ గారు, అయ్యగారు కానీ, మియా గారు కానీ, పాస్టర్ గారి ముగ్గురు కూడా దీవెనలు ఇచ్చారు. దీవెనలు ఇచ్చి పార్టీ అభివృద్ధి కోసం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి వయస్సు రీత్యా వారు ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, భగవంతుడు ప్రార్థిస్తూ వాళ్ళందరూ కూడా వారి ఆశీస్సులు కూడా తెలియజేశారు. కాబట్టి వారికి కూడా ఎవరైతే మాకు ఆశీస్సులు, పార్టీకి ఆశీస్సులు, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరి దగ్గర తెలుసుకుంటాం. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డ్ దగ్గర ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం యొక్క భూమి పూజ చేయడం, ఇందులో మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్త, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది నా పార్టీ ఆఫీస్ అనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి ఏ డిఫరెన్సెస్ ఉన్నా అన్ని పక్కన పెట్టి ఈరోజు పార్టీ కోసము అందరూ ఇక్కడికి రావడము, భూమి పూజలో కార్యక్రమంలో పాల్గొనడము చాలా సంతోషము. అట్లాగే నేను జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంకా గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీ యొక్క నా ఆఫీస్ అంటే నా పార్టీ ఆఫీస్ ఇక్కడ మన నంద్యాలలో ఉంది అని, ఇక్కడ నాకు గ్రీవెన్సెస్ ఏమొచ్చినా తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యాలయానికి వచ్చి వాళ్ళ ఏదైనా కష్టాలు ఉంటే కూడా చెప్పుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మన సీఎం గారు ప్రతి జిల్లాకి ఒక మన కార్యాలయం ఉండాలి, అతిపెద్ద కార్యాలయం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అలాగే ముందు కూడా ఈ కార్యాలయాన్ని పూర్తి చేసుకొని, కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసుకొని ఇక్కడ ఏదైతే ఉందో అన్ని అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యాలయం సీఎం గారి చేతుల మీదనే ఓపెనింగ్ పెట్టించాలి అని మా అందరి కోరిక. అది నెరవేరుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఈరోజు నంద్యాల జిల్లాకు వచ్చిన తర్వాత శాశ్వత భవన నిర్మాణం జరగాలి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం శాశ్వతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో
ఈ యొక్క నంద్యాల పట్టణానికి నడిబొడ్డున అందరము కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఆలోచన చేసిన తర్వాత ఈ యొక్క సముచితమైన స్థానం ఇది ఈ యొక్క ప్లేస్ అని చెప్పి ఉద్దేశంతో దీన్ని అందరం కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా అన్ని ఆలోచించిన తర్వాత ఇక్కడ ఏ విధంగా అకామిడేషన్ చేయాలి, లోపల వసతులు ఏది చేయాలని చెప్పి ఒక ప్లాన్డ్గా ఎట్టబడితే అట్లా లేకుండా సిస్టమేటిక్గా ఇప్పుడు కేంద్ర కార్యాలయం ఏముందో అదే విధంగా కూడా ప్రతి వసతి వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా కూర్చోవడానికి, తర్వాత ఏదైనా విశ్రాంతి భవన రూములు, తర్వాత పెద్దగా మీటింగ్లు పెట్టుకున్న తర్వాత కాన్ఫరెన్స్, అదేవిధంగా విలేకరులకు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడానికి కూడా అన్ని వసతులతో 8 నెలల కాలం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి వారు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా శుభదినము, సంతోషకరము. ఒక జిల్లాలో ఏర్పడిన తర్వాత శాశ్వత నిర్మాణం జరుగుతూ ఉంటే మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆస్తి, ప్రాపర్టీ. ప్రతి కార్యకర్త దీంట్లో భాగస్థులే అయినారు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడూ శాశ్వత భవనాలు ఉండాలి, అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా పెట్టండి కూడా చెప్తా ఉన్నారు. అక్కడ కూడా స్థలాలు చూస్తూ ఉన్నాము. త్వరలోనే 8 నెలల కాలంలో కంప్లీట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ, గౌరవ లోకేష్ బాబు గారి చేతుల మీద కానీ దీన్ని ఆహ్వానించాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం అది కంప్లీట్ అయిన తర్వాత. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.